నువ్వు పరిచయం కాకముందు నా సెల్ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ ఉండేది. కానీ నువ్వు పరిచయం అయ్యాక ఆ సెల్ ఫోన్ నా పక్కనే ఉంటుంది. దానికి కారణం కేవలం నీ దగ్గర నుండి వచ్చే మెసేజ్ కాల్స్ కోసం మాత్రమే. ఒకప్పుడు లవ్ ఫెయిలియర్ అయిన వాళ్ళు చనిపోతుంటే పిచ్చివాళ్ళు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆ బాధ అనుభవిస్తుంటే తెలుస్తోంది. ప్రేమలో ఉన్నప్పుడు 1,00,000 సార్లు అడుగుతారు, తిన్నావా తిన్నావా అని. విడిపోయాక తిన్నావా అని కాదు కదా, ఎలా ఉన్నావు అని కూడా అడగరు, వచ్చి చూడరు. మనిషి చనిపోతే అందరికీ తెలుస్తుంది. కానీ మనసు చనిపోతే ఆ బాధ అనుభవించే వారికి తప్ప ఎవరికీ తెలియదు. ఇష్టమైన వాళ్ళు మనతో నవ్వుతూ మాట్లాడితే మురిసిపోతాం. కోపంలో ఒక్క మాట అనగానే మనలో మనమే నలిగిపోతాం. కానీ వాళ్ళ మీద ప్రేమ ఏమాత్రం తగ్గదు. అదే స్వచ్ఛమైన ప్రేమ. నువ్వు నాకు కావాలి, నిమిషానికొక్కసారి ఐ లవ్ యూ చెప్పడానికి కాదు, లైఫ్ లాంగ్ ఆ మాట మీద నిలబడటానికి. నువ్వు నాకు కావాలి, నాకు ఆనందం వచ్చినప్పుడు హగ్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పడానికి కాదు, బాధలో ఉన్నప్పుడు తల నిమిరి ఐ యామ్ విత్ యూ అని చెప్పడానికి. నువ్వు నాకు కావాలి, పుట్టినరోజున అందరికంటే ముందున విష్ చేయడానికి కాదు, నా జన్మ నీ కోసమే, ఆ 100 ఏళ్ల ప్రేమ చూపించడానికి. నువ్వు నాకు కావాలి, గిఫ్టులిచ్చి పుచ్చుకోవడానికి కాదు, నా జీవితాన్ని నీకే గిఫ్టుగా ఇవ్వటానికి. నువ్వు నాకు కావాలి, అమ్మ ప్రేమని చూపించడానికి కాదు, అమ్మ ప్రేమనే మర్చిపోయేలా చేయడానికి.